హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ ఎగ్ బజ్జీ ఆనియన్స్ రింగ్స్ చేస్తున్నానండి. ఈవినింగ్ స్నాక్స్లా కానీ, మనకి వెదర్ అన్నది చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తినడానికి కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ ఆనియన్స్ రింగ్స్ని ఎగ్ బజ్జీని ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి కప్పున్నర శనగపిండిని జల్లించుకొని వేసుకోవాలి. ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. ఇందులోనే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకుంటూ మనం పిండిని కొంచెం జారుడుగా కలుపుకోవాలండి. బాగా గట్టిగా కలుపుకోకూడదు. నేనైతే ఇందులో బేకింగ్ సోడా వేసుకోలేదండి. మీకు బజ్జీ అన్నది బాగా పొంగుతూ రావాలి అనుకుంటే ఇందులోకి చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ని వేసుకుంటూ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని నేనైతే ఎగ్ బజ్జీ వేసుకోవడానికి 6 ఎగ్స్ని ఉడకబెట్టుకొని తీసుకున్నాను. పై పొట్టు తీసేసుకొని ఎగ్స్ని ఈ విధంగానైనా ఒక ఎగ్గుతో కూడా మనం బజ్జీ వేసేసుకోవచ్చండి. నేనైతే వీటిని 2 భాగాలుగా చేసుకుంటున్నాను. ఈ విధంగా 2 భాగాలు చేసుకొని నేను ఎగ్ బజ్జీ వేసుకుంటున్నానండి. మనం వీటిని 4 భాగాలుగా చేసుకొని కూడా మనం ఎగ్ బజ్జీలను వేసుకోవచ్చండి. మొత్తం కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అన్నది బాగా హీట్ అవ్వాలండి. ఇక్కడ ఆయిల్ వేడైపోయింది. ఇందులోకి ఇప్పుడు ఎగ్గును తీసుకొని మనం పిండిలో ముంచుకుంటూ ఎగ్ బజ్జీలు వేసేసుకోవడమేనండి. మనం పిండి అన్నది కరెక్ట్గా కలుపుకుంటే మనకు బజ్జీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవాలి. మనం తీసుకున్న కడాయిలో ఎన్ని అయితే పడతాయో అన్ని బజ్జీలను కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా నేనైతే బజ్జీలను వేసేసుకున్నాను. స్టవ్ని మీడియంలో పెట్టుకొని మనం బజ్జీలను ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి బజ్జీ లోని వరకు కూడా బాగా వేగుతుంది. లేకుంటే లోన శనగపిండి కొంచెం పిండిగా ఉంటుందండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు. ఒకవైపు వేగగానే రెండవ వైపుకు తిప్పుకుంటూ మనం బజ్జీలని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న బజ్జీలని ఇప్పుడు నేను ఆయిల్లో నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. నేను ఇక్కడ ఆనియన్స్ని రౌండ్గా రింగుల్లా కట్ చేసుకున్నానండి. ఆ వీడియో అన్నది మిస్ అయిపోయింది. ఒక ఆనియన్ తీసేసుకొని ఈ విధంగా రింగ్స్లా కట్ చేసేసుకొని ఇవి కూడా పిండిలో ముంచుకుంటూ ఆయిల్లో వేసేసుకోవడమేనండి. మనకి ఇవైతే త్వరగానే వేగిపోతాయి. ఈ ఆనియన్స్ రింగ్స్ అయితే పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి. చాలా నచ్చుతాయి పిల్లలకైతే. ఇవి కూడా మంచి కలర్లోకి వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేసుకున్నాను. అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. అంతేనండి, మనకి టేస్టీ అయిన ఎగ్ బజ్జీ ఆనియన్స్ రింగ్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి. బాయ్ అండి.